వాలంటైన్ వీక్ రానే వచ్చేసింది. ఈరోజు ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే. యువత ఒకరినొకరు ప్రపోజ్ చేసుకుంటున్నారు. ప్రపోజ్ చేసి ఎలాగైనా వారిని ఇంప్రెస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని డైలాగులు గూగుల్లో వెతికి మరి, లేకపోతే వారు సొంతగా కైకట్టి ఏదో రకంగా వారిని ఇంప్రెస్ చేయడానికి రకరకాలుగా ప్రపోజ్ చేస్తూ ఉంటున్నారు. అలా ప్రపోజ్ చేస్తూ ఇంప్రెస్ చేయడానికి కొంతమంది రింగ్ వాడుతున్నారు, కొంతమంది బొకేస్ ఇస్తున్నారు, కొంతమంది గిఫ్ట్లను ఇస్తున్నారు, కొంతమంది రోజ్ పువ్వుని ఇస్తూ ఉంటున్నారు. ఏమంటే నేను ఒక నిజమైనటువంటి ప్రేమికుని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడతాను. తండ్రి అయినటువంటి దేవుడు మానవుల్ని ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా అండి? తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మనకిచ్చుట ద్వారా ఆ కుమారుణ్ణి మనకు అప్పగిస్తూ ఐ లవ్ యూ అన్నాడు ఆయన. ఎందుకు? పాపంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను లేవనెత్తడానికి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా విమోచించాలనే ఉద్దేశముతో తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని మానవాళికి అప్పగిస్తూ ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది కాదని నిజమైన ప్రేమ. వ్యర్థమైన పనికి మాలిన ప్రేమ ముసుగులో కామ కోరికలు నెరవేర్చుకునే ప్రేమలు పక్కన పెట్టి నిజ ప్రేమికుడైనటువంటి దేవుని వైపు తిరుగుదామా? క్రీస్తు వైపు తిరుగుదామా? ఆయన ప్రేమను గుర్తిద్దాం, ఆయన కొరకు బ్రతుకుదాం.